హాయ్ అండి, వెల్కమ్ టు విజయరామ్ కిచెన్. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మనకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ లడ్డు మనకి రక్తహీనతకి, నడుము నొప్పికి, జుట్టు సమస్యలకి, కంటి సమస్యలకి అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ లడ్డుని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫస్ట్ నేను ఖర్జూరం తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకున్నానండి. వీటికి లోపల ఉన్న గింజలు తీసేసి ఇలా 1.5 కప్పు తీసుకున్నాను. ఈ ఖర్జూరం ప్లేస్లో మీరు అంజీరా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని ఒక్కొక్క పప్పుని ఒక 4-5 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత 1/2 కప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను. ఈ బాదం పప్పుని కూడా సేమ్ అలా జీడిపప్పు కట్ చేసుకున్నట్లుగానే కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ కిస్మిస్ ఒక 50 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ కిస్మిస్ని ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక 60 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 60 గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్, ఒక 60 గ్రామ్స్ వాటర్మెలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. వీటిలో ఏ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా సరే ఉన్న వాటిని పెంచుకొని మనం లడ్డు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు. పల్లీలు వేయించుకుని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక లడ్డు ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనం ఖర్జూరం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకు ఈజీగా మెదిగిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మరో మిక్సీ జార్లోకి అరచిప్ప కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ బాదం పప్పు యాడ్ చేస్తున్నానండి. బాదం పప్పు వేగటానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్ బాదం పప్పుని ఒక 2-3 మినిట్స్ ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి ఇలా ఒక 2 మినిట్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకుని ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ వేయించుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి. అంతేకాకుండా ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేయించుకోవడం వల్ల మనకి తినేటప్పుడు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులు కొబ్బరి తురుము కూడా మనకి ప్యాన్ వేడికి సీడ్స్ వేడికి మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని కొన్ని సెకండ్లు అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరో టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ గట్టిగా ఉంటుందండి. మనం ఈ స్టవ్ పైన వేసి వేడి చేయడం వల్ల బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇది మనకి ఫ్యాన్కి అంటుకోకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది, మనకి ప్యాన్కి అతుక్కోకుండా సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఈ ప్యాన్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. వేడి మీద అంతగా కలపలేం కాబట్టి లైట్గా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుందాము. ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ముద్దలుగా ఉన్న ఖర్జూరం అంతా కూడా బాగా మెత్తగా పొడిగా చేయాలండి. ఇలా అంతా కూడా సపరేట్గా విడదీసినట్టుగా చేస్తే మనకి లడ్డు చుట్టేటప్పుడు మనకి ఈవెన్గా కలిసిపోతుంది కాబట్టి లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూలాగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి లడ్డూలాగా చుట్టుకుంటుంది.
ఇలా అన్ని లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఈ లడ్డూని ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోజుకొక లడ్డు తీసుకున్నారంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా రోజుకొక లడ్డు తింటే చాలా మంచిదండి బేబీకి. అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక లడ్డైనా దీన్ని తీసుకోవాలండి. అప్పుడే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూని చూపించబోతున్నాను. ఈ లడ్డు పిల్లల ఎదుగుదలకి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, కంటి చూపుకి, హెయిర్ గ్రోత్ అవటానికి, అలాగే స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు రోజుకి ఒక లడ్డు తీసుకుంటే చాలండి. రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయి. అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లడ్డు ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ లడ్డూని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లడ్డూని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక లడ్డు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతిరోజు ఎండు కొబ్బరిని పచ్చళ్ళలో కానీ కర్రీస్లలో కానీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొబ్బరి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి. దోరగా వేయించుకోండి. పల్లీల్ని కలుపుతూ అటు ఇటు బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి కానీ పచ్చిదనం అనేది అలాగే ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి లోపల అంతా కూడా వేగిపోయి పచ్చిదనం పోయి మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట. పల్లీలు వేగింది లేనిది తెలియాలంటే ఇట్లా ఒక పల్లీ తీసుకొని ప్రెస్ చేస్తామంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. అలా ఊడిపోతే పల్లీలు వేగిపోయినట్టే. వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఈ నువ్వులు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగునంతా కూడా మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఇవి కూడా బాగా దోరగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ఒక 2 యాలక్కాయలని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని సగం పల్లీలు వేసుకోండి, సగం అలాగే ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. తర్వాత ఇవి వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులకి ఒక 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఈ 1/4 కప్పు బెల్లాన్ని మెత్తగా తురుముకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా మిక్సీ పట్టామనుకోండి సరిగా మెదగదు. ఇలా మొత్తం పిండిలో కనుక బెల్లాన్ని ఇలా అటు ఇటు మొత్తం కలయబెట్టేసామంటే మనకి మిక్సీలో ఈజీగా మెదిగిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా బెల్లం వేసిన తర్వాతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే లడ్డు తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని ఇలా పలుకులు పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పిండి అలాగే పల్లీల పిండి అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం నెయ్యిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలనిపిస్తే 1-2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోండి. ఈ లడ్డూలు బయట పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా తినొచ్చండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ప్రాసెస్ ఈజీయే కాబట్టి ఎప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా హెల్దీ లడ్డు కూడా. ఈ హెల్దీ నువ్వుల లడ్డుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.